తప్పు చేయనిదే దుఃఖపడము, మంచి చేస్తే సుఖపడకుండా ఉండము. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే అందరూ పాటిస్తారన్నమాట నియమాలను. ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకపోతే వెళ్ళిపోతాడు. భగవంతుని గురించి మనం 10 ప్రశ్నలు అడుగుతాం అన్నమాట కదా. భగవంతుడు అలా చేసి ఉండొచ్చు కదా, ఇలా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. కానీ మనము భగవంతుని ముందుకు వెళ్ళి ఓ చిన్న పని, అయ్యా శరణు, నువ్వే శరణు అని మాట చెప్పడానికి మనం తయారు కాలే. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఆ మాట చెప్పు, నేను అంతా చూసుకుంటాను అంటున్నాడు. చేసేది ఎవరు? నేనా భగవంతుడా? ఒకవేళ చేసేది నేనైతే నాకు ఫలితం దక్కితే సరే, కానీ చేసేది అతనైతే అతనికే కదా ఫలం దక్కాలి. నాకు చిన్న వయసులో కాకరకాయ అంటే నచ్చేది కాదు. ఇప్పుడు కాకరకాయ అంటే భలే నచ్చుతుంది. రుచి మారుతుంటుంది కదా మనకు. చిన్న వయసులో ఒకలాంటి రుచి ఉంటుంది, మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు భగవంతునికి అలా ఇష్టానిష్టాలు మారుతూ ఉంటాయా అంటే లేదు. ఏదో అండి భగవంతుడి సంకల్పం అండి అంటారు, చేసిందంతా మనమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయటకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే స్వామి, ఎవరెదురు వచ్చారో అంటాడు స్వామి వెంటనే. లేదంటే ఎవడో నీకు ఏదో దిష్టి పెట్టేశాడు, దానివల్ల నీకు ఇది జరిగింది. దానికోసం వెళ్ళి రకరకాల వ్యక్తులను సంప్రదించి నమస్కారం. భక్తామృతం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్వైరాలాపం అనే ఈ చర్చాగోష్ఠిలో మనందరం నిత్యం మాట్లాడుకునే ఒక విషయం గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ఇంతకుముందు ఆంగ్ల భాషలో మనం ఈ విషయం పైన ఒక మంచి వీడియోని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెలుగు భాషలో కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి అనే సంకల్పంతో నేడు స్వామిని ప్రార్థించి స్వామి ద్వారానే ఆ విషయాన్ని మనందరం కూడా మళ్ళీ అక్కడ విన్నది కూడా మళ్ళీ ఇంకొంచెం విస్తృతంగా తెలుగు భాషలో కూడా మనందరికీ అర్థమయ్యేలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీ అందరి ముందుకి రావడం జరిగింది. కాబట్టి నేరుగా మనం ఆ విషయంలోకి ప్రవేశిద్దాం. స్వామి అడిగేన్ రామానుజదాస. స్వామి, ఇంతకుముందు ఆంగ్ల భాషలో కర్మా థియరీ అనే ఒక మంచి పాడ్కాస్ట్ని మనం చేయడం జరిగింది స్వామి. కొన్ని దానికి ఒకలా చెప్పాలంటే లక్షల మంది దాన్ని వీక్షించి దానిపైన అనేక ప్రశ్నలని దాని కింద తెలియజేయడం కూడా జరిగింది స్వామి. అయితే భక్తామృతం తెలుగు అనే నూతనమైన యూట్యూబ్ ఛానల్ మనం ప్రారంభించాక దీనిపైన ఒక మంచి వీడియో మళ్ళీ తెలుగు భాషలో వస్తే ఇంకొంచెం అర్థం కాని, ఆంగ్లం అర్థం కాని వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేడు ఇది మనం సంకల్పించుకున్నాం స్వామి. నేరుగా విషయంలోకి ప్రవేశిద్దాం స్వామి. దీంట్లో 2 విషయాలు అడిగి. ఒకటి, మీరు కర్మ థియరీ అన్నారు. ఆ కర్మ థియరీ అని మనం వీడియోలో మాట్లాడమో గుర్తులేదు, కానీ ఆ థంబ్నెయిల్ పెట్టేటప్పుడు అలాగే పెట్టామనుకుంటాను. ఒక విషయం ఏంటంటే, అందరూ ఆ కర్మ థియరీ అనే మాటను అంటున్నారు, కానీ సరిగ్గా చెప్పాలంటే లా ఆఫ్ కర్మ అని చెప్పాలి. థియరీ అంటే ఒక థియరీ అది అని కాకుండా అదే ఒక సిద్ధాంతము అనే విషయాన్ని తెలియజేసే రకంగా లా ఆఫ్ కర్మ అంటే బాగుంటుంది అనే ఒక విషయం. రెండో విషయం, ఎంతైనా సరే మన భారతీయ భాషల్లో ఈ సిద్ధాంతములను వివరించే విధంగా ఖచ్చితంగా ఆంగ్ల భాషలో వివరించడానికి కుదరదండి. అది అక్కడ కారణాలు 2 మళ్ళీ. ఒకటి, సంస్కృత పదాలను భారతీయ భాషల్లో కలుపుకొని మాట్లాడవచ్చు అన్నమాట, కానీ ఆంగ్లంలో వచ్చేసరికి అది అంతగా సెట్ అవ్వదు. అదే. మరొకటి ఏంటంటే, మనకు ఆంగ్ల భాష మీద అంత పట్టు కూడా ఉండదు. మనం చిన్న వయసు నుంచి ఆంగ్ల భాష మాట్లాడుతూ పెరిగామేంటి, అందుకని ఆంగ్ల భాషలో చేయటం కన్నా తెలుగు భాషలో చేస్తే మనకు కూడా సౌకర్యం, ఇంకా స్పష్టంగా విషయాలను చెప్పడానికి అవుతుంది, వినేవాళ్ళకు కూడా సౌకర్యం ఏర్పడుతుంది. అవును స్వామి. స్వామి, అక్కడలాగే ఇక్కడ మన తెలుగు భాషలో కూడా మొట్టమొదటి ప్రశ్న, అసలు కర్మ అంటే ఏంటి? కర్మ అంటే క్రియతే ఇది కర్మ అని సంస్కృతంలో చెబుతారు. ఏది చేయబడుతుందో దాన్ని కర్మ అని అంటారు. ఆ చేయబడేదేంటి అనే విషయాన్ని మనం విస్తృతంగా చూస్తే అదే కర్మ సిద్ధాంతము.
స్వామి ఆ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు? అవును, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఒకదాన్ని మనం చేసేసాం, చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనేదే కర్మ సిద్ధాంతం. నువ్వు మంచి చేసినా దానికైనా మంచి జరుగుతుంది, చెడు చేసినా దానికైనా చెడు మళ్ళీ ఏర్పడుతుంది అనేదే కర్మ సిద్ధాంతం అనేది. తప్పించుకోలేము. ఒక పని చేసాను, పోలీసు వాళ్ళకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, పొరుగింటి వాళ్ళకి తెలియదు, నేను తప్పించుకుంటాను అని అనుకుంటాం. మనం చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉంటే అందరూ పాటిస్తారన్నమాట నియమాలను. ట్రాఫిక్ పోలీసు మాత్రం లేకపోతే వెళ్ళిపోతాడు. ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టుకుంటారు అనేటువంటి ఒక భావనతో చేస్తూ ఉంటారు. అలా కాకుండా జీవితంలో మనం చేసే ప్రతి దాన్ని కూడా గమనించే అతను ఒకడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఫలం దక్కుతుంది అనేదే కర్మ సిద్ధాంతం. స్వామి, అలాంటప్పుడు అనేక సిద్ధాంతాలు మనకి లోకంలో కనిపిస్తూ ఉన్నాయి స్వామి. అంటే ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయం, విశిష్టాద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, అలాగే వేదాన్ని నమ్మని కొన్ని సిద్ధాంతాలు, వీళ్ళందరినీ కూడా కామన్గా వాళ్ళంతా కూడా కర్మని నమ్ముతారు అని అనుకునే కొన్ని సిద్ధాంతాలు కూడా మనకు ఉన్నాయి కదా స్వామి. అవును, ఇప్పుడు మన భారతీయ సంప్రదాయాలు చూశారంటే దాంట్లో ఆస్తిక సంప్రదాయాలు, నాస్తిక సంప్రదాయాలు అని ఉన్నాయి. శాస్త్రాన్ని నమ్మే సంప్రదాయాలను ఆస్తిక సంప్రదాయాలు, ఆస్తిక దర్శనములు అని అంటూ ఉంటారు. శాస్త్రాలను ఒప్పుకోని సంప్రదాయాలను నాస్తిక దర్శనములు అని అంటారన్నమాట. ఈ ఆస్తిక నాస్తిక విభాగం లేకుండా భారతీయ దర్శనాలు అన్నిట్లోనూ ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉంది. ఏదో ఒకటి రెండు మినహాయింపు అయి ఉండొచ్చు, కానీ దాదాపు అన్ని సంప్రదాయాల్లో, ఇప్పుడు బౌద్ధ మతం తీసుకున్నా, జైన మతం తీసుకున్నా, మిగతా ఆస్తిక సంప్రదాయాలు వాటిని తీసుకున్నా సరే ఈ కర్మ సిద్ధాంతం అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుందన్నమాట. చేసిన పనికి ఖచ్చితంగా ఫలం దక్కుతుంది. స్వామి, నేడు చేసిన కార్యానికి ఫలం అనేది ఏదో ఒక సమయంలో దక్కుతుంది. అది ఎలా దక్కుతుంది స్వామి అసలు? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న అంటే ప్రక్రియ, ఇది ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు దీనికి జవాబు ఇచ్చేటప్పుడు ఒక్కో సంప్రదాయం ఒక్కో రకంగా ఇస్తుందన్నమాట. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు ఉన్నాయి. మనము వేదాంతులు ఎలా చెబుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వేదాంతులు అంటే విశిష్టాద్వైతులైనా సరే, అద్వైతులైనా సరే, చాలా మటుకు ఈ విషయంలో వీళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు లేవు. ప్రమాణాలు ఏంటో చెబుతాను నేను, కానీ అభిప్రాయ భేదాలు పెద్దగా లేవన్నమాట. వాటన్నిటినీ కూడా సమన్వయం చేస్తూ ఈరోజు మనం సమాధానాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు కర్మ అది ఎలా ఇస్తుందంటే, మన దాంట్లో కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అని అంటారు. నాస్తిక సంప్రదాయాల్లో వాళ్ళు అలా చెప్పలేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు. కానీ ఇక్కడ వేదాంతంలో వచ్చేసరికి కర్మకు ఫలప్రదానం చేసేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరో అది వదిలేద్దాం, కానీ పరమాత్మే ఫలప్రదాత. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ పరభురేవచ. నువ్వు చేసే ప్రతి కర్మను కూడా నేనే భుజిస్తాను. భోక్త ప్రభురేవచ, దానికి అర్థం అంటారు ఫలప్రదాత. నువ్వు చేసే ప్రతి కర్మకు కూడా ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే అని కృష్ణుడు అంటున్నాడు. ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో మన వేదవ్యాసులు తెలిపారన్నమాట. ఫలాధికరణము అని ఒక అధికరణం ఉంది. ఆ అధికరణంలో ఫలం అతః ఉపపత్తే, కర్మకు ఫలం ఇచ్చేవాడెవడు అంటే బ్రహ్మమే, పరమాత్మే కర్మఫలం ఇస్తాడు అనే విషయాన్ని ఆ ఫలాధికరణం అనేటువంటి అధికరణలో చెప్పారన్నమాట. ఇప్పుడు మనం ముందు ఆ ప్రక్రియ గురించి చూడటం ప్రారంభించాము, దాన్ని ఇంకా విస్తృతంగా చూడాలి. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఇది పలు స్టేజెస్లో జరుగుతుంది అన్నమాట. మొదట మనం ఒక కర్మను చేసాము. ఇక్కడ కర్మ అంటే క్రియ, ఏదో ఒక పనిని చేసాం. ఈ పని కూడా 3 రకాలుగా ఉంటుంది. మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ అని. మనస్సుతో మనం చింతిస్తాం అన్నమాట. ఆలోచనలు రావటం కాదు, ఆలోచనలు తమంతట తామే వస్తూ ఉంటాయి. అది కాకుండా మనము చింతించుట, మనం సంకల్పించి చింతించటం కూడా చేయవచ్చును. వాటిని మానస కర్మ అని అంటారు. అది కాకుండా వాచిక కర్మ, నోటితో చెప్పటం,
ఏదో మంచి చెప్పటం, తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. దాని తర్వాత కాయిక కర్మ, మన కాయముతో అంటే శరీరముతో చేసే పనులు. ఈ 3 రకాల పనులు ఉన్నాయా, మనం చేసాము. ఈ మూడిట్లో కూడా కొన్ని మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, 2 ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఈ పనిని చేసేసాము, చేసిన తరువాత దానికైనా ఫలితం అప్పుడే దక్కుతుందా అంటే దక్కట్లేదు. ఎప్పుడో ఈ జన్మలో తర్వాత ఎప్పుడైనా దక్కొచ్చు, లేకపోతే మరొక జన్మలో మనకు రావచ్చు, తెలియదు. మధ్యలో అప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, కుమ్మరి ఉన్నాడు, ఒక కుండను తయారు చేయాలి. ఈరోజు కుమ్మరి ఒక చోటు ఉండి ఆ చక్రం పెట్టుకొని దాన్ని తిప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల తర్వాత కుండ వచ్చింది అంటే ఒప్పుకుంటారా? లేదు. అప్పుడు కారణం ఎక్కడుందో అక్కడే కార్యం కూడా వెంటనే జరిగిపోవాలన్నమాట. కార్యకారణ భావం అంటారు. ఆ కార్యకారణముల మధ్యలో సమానాధికరణ్యం ఉండాలి అని అంటారు శాస్త్రాలు, ఇలా చెప్తూ ఉంటారు. సో ఒక చోట ఒక సమయంలో కారణం ఉంటే అక్కడే కార్యం. అంటే ఒక చోటే ఒక సమయంలోనే కార్యము కారణము ఉండాలి, పక్కనే ఉండాలన్నమాట. కొంచెం ముందు వెనకాల ఉండాలి. సరే, అంత మళ్ళీ డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేనుంటూ ఎల్లుండి ఎప్పుడో ఒక పనిని చేస్తానంటే అవ్వదు కదా. సో ఈ మధ్యలో ఏమైంది అని మనం ఆలోచించాలి. అప్పుడేమంటారు, నువ్వు పనిని చేసేసావు, నువ్వు చేసిన పనిని మధ్యలో ఎవరో గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకున్న అతను ఏదో కాలంలో అతనికి కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట, ఎప్పుడేది ఇవ్వాలో అతనికి తెలుసు. ఆయన గుర్తుపెట్టుకొని చివరికి నీకు ఫలాన్ని ఇచ్చాడు. సో ఈరోజు మనం చేసేసాము, భగవంతుడు దాన్ని గమనిస్తున్నాడు. ఇక్కడే భగవంతుడు వస్తాడు అన్నమాట. భగవంతుడు గమనిస్తూ ఉన్నాడు అంటే, భగవంతుడు గమనిస్తున్నాడంటే కొన్నిసార్లు ఏదో భగవంతుడు లెక్కలు పెట్టుకుంటూ అలా ఉంటాడు అనుకుంటాం అన్నమాట. భగవంతుడు సర్వజ్ఞుడు అండి. భగవంతుడు సర్వజ్ఞుడు. ప్రతి దాన్ని ఇలా ఆలోచిస్తూ ఇలా మనలా చూస్తూ ఉంటాడు అనుకోకూడదు అనమాట. ఇదంతా ఒక సిస్టంలా జరిగిపోతూ ఉంటుంది. సో దీన్ని భగవంతుడు గుర్తుపెట్టుకొని దాని తర్వాత దానికైనా ఫలితాన్ని ఇస్తాడు అనేది సిద్ధాంతం. సో ఇప్పుడు మధ్యలో ఏదో ఉంది, నేను ఈరోజు చేశాను, నాకు ఎప్పుడో ఫలం దక్కబోతోంది. మధ్యలో ఉండేది ఏంటి అంటే దాన్నే పుణ్యము పాపము అంటారండి. దాన్ని అదృష్టము అని కూడా అంటూ ఉంటారు. మనం అంటాం కదా, మా అదృష్టము మా దురదృష్టము అని కూడా అంటూ ఉంటారు. సో ఆ అదృష్టం అనేది ఉంటుందన్నమాట. ఆ అదృష్టం అనే దాన్ని పుణ్యము పాపము అని కూడా అంటారు. ఈ పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దీని లక్షణాల గురించి ఒక్కో సంప్రదాయం ఒక్కోలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన సంప్రదాయంలో కురత్తాళ్వాన్లు, రామానుజుల వారి సత్శిష్యులు, వారు అంటారు, యత్వత్ ప్రియం తరిహ పుణ్యం అపుణ్యమన్యత్ నాణ్యత్తయోర్భవతి లక్షణమత్ర జాతు. భగవంతుడికి ఏది నచ్చుతుందో అది పుణ్యము, భగవంతునికి నచ్చనిది పాపము. ఈ పుణ్యమును చేసినప్పుడు భగవంతుడికి ఒక అనుగ్రహం పుడుతుంది, మనం ఒక పాపం చేసినప్పుడు నిగ్రహం పుడుతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పుణ్యము అంటాం, భగవంతుని యొక్క నిగ్రహాన్ని పాపము అని అంటాం. అంతే. మనం ఒక పని చేసాము, చేసిన వెంటనే భగవంతుని యొక్క మనస్సులో, అంటే భగవంతుని మనస్సు ఉంటుందా ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఒక రకంగా ఫిగరేటివ్ స్పీచ్ అంటారు ఆంగ్లంలో, అలా ఆలోచించుకోవాలన్నమాట. భగవంతునికి ఒక అనుగ్రహం కలుగుతుంది, దాన్నే పుణ్యము అంటారు. ఆ అనుగ్రహం ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనం తప్పైన పని చేసినప్పుడు భగవంతుని మనస్సులో ఒక నిగ్రహం ఏర్పడుతుంది, అది ఏదో కాలంలో మళ్ళీ ఫలాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? నేను ఒక పని చేశాను, పుణ్యం అలా ఎక్కడి నుంచైనా వచ్చిందా? ఏం లేదు. నేను చేసిన దాన్ని భగవంతుడు గమనించాడు, ఆ భగవంతుని యొక్క మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది, దాన్నే పుణ్యము పాపము అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ మాటలను సరిగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం చేసిన ఆ క్రియ దాన్ని కూడా పుణ్యము పాపము అంటూ ఉంటారు. దానివల్ల ఏర్పడిన అదృష్టం ఏదైతే ఉన్నదో అది భగవత్ సంకల్ప రూపము అని మనం అన్నాం, దాన్ని కూడా పుణ్యము పాపము అని వ్యవహరిస్తూ ఉంటారు. శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. ఇది చేసిన కర్మను, క్రియను పుణ్యము పాపము అని చెప్పటం. మంచి పని అయితే పుణ్యము, చెడ్డ పని అయితే పాపము. దానివల్ల ఏర్పడే అదృష్టాన్ని కూడా పుణ్యము పాపము అని వ్యవహరించుటైతే లోకంలో శాస్త్రాల్లో కూడా ఉంది. సో
ఆ భగవంతుడు అనుగ్రహం కలిగిన వాడే ఫలితాన్ని ఇస్తాడు, నిగ్రహం కలిగిన వాడే ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మనం చేసే పని మధ్యలో ఉండే అదృష్టము, తర్వాత వచ్చే ఫలితము అనుకోవచ్చు. అవును. అడిగి స్వామి, అయితే దీని తర్వాత ఇక్కడ వరకు ఒకలా చెప్పాలంటే డెఫినేషన్స్ పార్ట్ అంతా పూర్తయిందని అనుకోవచ్చు స్వామి. దీని తర్వాత ఇప్పుడు తెలుగులోనే కాదు స్వామి, లోకంలో ప్రతి భాషలోనే ఉంటుంది, ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట స్వామి. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిని భగవంతుడు సంకల్పం లేకుండా, భగవత్ సంకల్పం లేకుండా ఈ కార్యం జరగదు అని అంటూ ఉంటారు స్వామి. అది మంచి అయినా చెడైనా ఏదైనా. కాబట్టి ఇప్పుడు మనం చేసే కార్యము అంటే మనం సంకల్పించుకున్నాక భగవద్ ఆజ్ఞ అనేది అక్కడ మధ్యలో వస్తోంది స్వామి. ఇప్పుడు ఫలితం కూడా కలుగుతోంది స్వామి. ఇప్పుడు భగవదాజ్ఞ ఉన్న తర్వాత నేను చేసే కార్యము భగవదాజ్ఞ, పని నాది, ఇన్ఫ్లుయెన్స్ ఆయనది, ఫలితం మాత్రం మళ్ళీ నాకేనా స్వామి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇక్కడ దీన్ని ఇంకో రకంగా కూడా అడగొచ్చు అన్నమాట. చేసేదెవరు? నేనా భగవంతుడా? ఒకవేళ చేసేది నేనైతే నాకు ఫలితం దక్కితే సరే, కానీ చేసేది అతనైతే అతనికే కదా ఫలం దక్కాలి. నాకు ఫలం దక్కటం ఏంటి అనొక ప్రశ్న. లేదు, చేసేది నేనే అని అంటే అక్కడ మరొక ప్రశ్న కూడా వస్తుంది. అయితే భగవంతుడు చేయలేదా? మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు అన్నారు, మీరు చెప్పేటప్పుడు నాకు అర్థమైపోయింది ఇదే అడగబోతున్నారని. అంటే ప్రతి భాషలోనూ ఇదే అంటారు, ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అంటారు. అవును, ప్రతి దాంట్లో ఉంది. తృణమపి న చరతి అంటారు సంస్కృతంలో, ఒక గడ్డి కూడా కదలదు అని. అలాంటప్పుడు భగవంతుడు ఏం చేయలేదు అంటే ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా అంతా అయిపోతుందంటే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం బాగా విస్తృతంగా విషయాలను తెలుసుకోవాలండి. చేస్తున్నవాడెవడు అని ఒక ప్రశ్న. దానికి మొదట మనం జవాబు తెలుసుకోవాలండి. కర్త, చేసేవాడంటే కర్త. కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త. నేను చెప్పట్లేదు, దీని గురించి శ్రీభాష్యంలో అంటే బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం అన్నమాట. కర్త శాస్త్రార్థవత్వాత్ అని బ్రహ్మసూత్రము ఒక అధికరణం, కర్తృధికరణము అని అంటారు. ఇక్కడ శంకరాచార్యులకైనా రామానుజుల వారికైనా అభిప్రాయ భేదాలు లేవు. ఇద్దరు కూడా ఏమంటున్నారు, కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అక్కడే వచ్చేసింది, శాస్త్రార్థవత్వాత్. శాస్త్రము మిమ్మల్ని ఒక పని చేయమంటుంది. ఇప్పుడు మీరు పని చేసేవారైతే మీకు ఫలితాన్ని ఇవ్వాలి. చేసేది పరమాత్మ అయితే మీకు ఫలితాన్ని ఇవ్వటం ఏంటి? అంతే కదా. శాస్త్రము బోధించేది మీకు, ఫలం దక్కేది మీకు. అప్పుడు కర్త ఎవరు అంటే మీరే కర్త. శాస్త్రము అర్థవత్ అంటే ప్రయోజనవత్తు అవ్వాలి అంటే కర్త జీవాత్మై ఉండాలి. అందుకని కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త. దీంట్లో మనకు ఒక స్పష్టత రావాలన్నమాట. సో చేసేదెవరు అంటే జీవాత్మే చేస్తున్నాడు. ఎందుకు నేను ఒక్కో చోట ప్రమాణాన్ని చెప్తున్నానంటే ఈ కాలంలో ఏదో తనకు తోచిన విషయాలను చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట. అలా కాకుండా ఇక్కడ వేదవ్యాసులు చెప్పిన విషయం, ఆచార్యులు చూపించిన విషయాన్ని మనం చూస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అడిగారంటే పరవస్తు వరదరాజన్ స్వామి చెప్పారని కాదు, కర్త శాస్త్రార్థవత్వాత్ అని వేదవ్యాస మహర్షి చెప్పారు అని గుర్తుపెట్టుకోవాలి. సో కర్త జీవాత్మ, ఇది సిద్ధమైందండి. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి, అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రశ్న అక్కడ కూడా వచ్చిందన్నమాట. కర్త శాస్త్రార్థవత్వాత్ అన్నారు. వెంటనే వచ్చే అధికరణం పరాయత్తాధికరణం అని అంటారు. అక్కడ ఉండే సూత్రం పరాత్తు తచ్ఛృతే అని సూత్రం అన్నమాట, బ్రహ్మసూత్రం. ఇతనికి ఉండేటువంటి కర్తృత్వము పరాయత్తము అన్నారు. అంటే పరాధీనుడై జీవుడు కార్యాలను చేస్తున్నాడు, స్వతంత్రుడిగా కాదు అని. అక్కడ రామానుజుల వారు చాలా విస్తృతంగా ఇక్కడ ఏ ప్రక్రియ ఎలా జరుగుతోంది, భగవంతుని యొక్క భాగం ఏంటి, జీవాత్మ చేసేదేంటి అనే విషయాలను తెలిపారు. చాలా అందమైన నిరూపణ అన్నమాట. ఒక పనిని చేసేటప్పుడు జీవాత్మ పలు స్టేజెస్లో చేస్తాడన్నమాట. జానాతి, ఇచ్చతి, ప్రయతతే, చేష్టతే అని అంటారు. మొదట జ్ఞానం ఏర్పడాలి.
ఒక విషయం గురించిన జ్ఞానం, దాని తరువాత ఇచ్ఛ, ఒకదాన్ని పొందాలనో ఇది చేయాలనో ఇచ్ఛ ఏర్పడాలి. దాని తరువాత ప్రయత్నం అంటారు, ఆత్మలో ఉంటుంది అంటారు అన్నమాట ప్రయత్నం. దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మళ్ళీ ఓ ప్రయత్నం లోపల ఏర్పడి అది శరీరంలోకి పరిణమించాలన్నమాట. అప్పుడే శరీరంలో ఒక క్రియ ఏర్పడుతుంది. అప్పుడు జానాతి, ఇచ్చతి, ప్రయతతే, చేష్టతే. జ్ఞానము, ఇచ్ఛ, ప్రయత్నము, దాని తరువాత చేష్ట. చేష్ట అంటే క్రియ. ఇక్కడ ఏమవుతుందంటే, నేను జీవాత్మ అయిన నేను ఒక వస్తువును చూశాను అన్నమాట. అనుకోండి, పండుని చూశాను. పండుని చూసిన వెంటనే నోరు ఊరింది, తినాలి అనిపించింది, ఇచ్ఛతి, ఇచ్ఛ కలిగింది. దాని తరువాత ఆత్మలో ఒక ప్రయత్నం ఏర్పడుతుంది అనమాట. నేను చేయాలని సంకల్పించానప్పుడు అది ఒక ప్రయత్నంగా పరిణమించి దాని తరువాత దాని వైపు వెళ్ళటం. ఇదంతా చేష్ట అన్నమాట, క్రియ. ఇప్పుడు ఈ స్టేజెస్లో భగవంతుడు ఏం చేస్తున్నాడో మనం చూడాలన్నమాట. మనం చూసామా, మనకు ఇచ్చ ఏర్పడిందా, సంకల్పించామా మధ్యలో ఇలా చేయాలి అని, దాని తర్వాత ప్రయత్నం ఏర్పడుతుంది అన్నమాట. ఈ ప్రక్రియలో చాలా మటుకు భగవంతుడు ఉదాసీనుడై ఉంటాడు. భగవంతుడు ఏం పట్టించుకోడు అన్నమాట. జ్ఞానం ఏర్పడుతుందా, ఏర్పడి. ఇచ్చ ఏర్పడుతుందా, సరే. దాని తర్వాత ఆ ప్రయత్నం ప్రారంభించేటప్పుడు మనం సంకల్పించి చేయాలనుకున్నామా, రెడీ అయిపోయామన్నమాట. ఆ సందర్భంలో భగవంతుడు అనుమంతా అవుతాడు, అనుమతి దానం చేస్తాడన్నమాట. భగవంతుని యొక్క అనుమతి లేనిదే మనము ఆ క్రియను చేయలేమన్నమాట. మనకు జ్ఞానం ఏర్పడింది, ఇచ్చ ఏర్పడింది, సంకల్పించుకున్నాము, చేసేస్తున్నాం, ప్రయత్నం స్టార్ట్ అయిపోయింది అంటే అలా క్రియ అవ్వదు. మధ్యలో ఈ ప్రయత్నాల పరంపర ఉంటుందన్నమాట. ఆ ప్రయత్నాల పరంపరలో మొదటి ప్రయత్నం ఏర్పడేటప్పుడు భగవంతుని యొక్క అనుమతి ఏర్పడాలి. అనుమతి దానేన ప్రవర్తయతి అంటారు. ఆ భగవంతుడు అనుమతిస్తే కానీ మనము ఏ కార్యమును కూడా చేయలేము. అయితే మనం చేయాలనుకునేటప్పుడు భగవంతుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి, నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నువ్వు చేసి తీరాలి అని మనల్ని తోయలేదు. భగవంతుడు ఏం చేశాడు, మనం చేయాలి అని సంకల్పించిన తరువాత అనుమతించాడు అన్నమాట. సో భగవంతునికి ఉండేటువంటి ఆ గుణం ఏంటంటే అనుమంతృత్వము అంటారు. మనం సంకల్పించేదాకా ఉదాసీనుడై ఉండాడు. మనం సంకల్పించి ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు అనుమంతా అయ్యాడు. ఇదే భగవంతుని యొక్క భాగం అన్నమాట. భగవంతుని యొక్క రోల్ ఏంటి అంటే ఇదే. సో చేసేదెవరు, నేనే. కానీ భగవంతుని యొక్క అనుమతి లేనిదే నేను చేయగలుగుతానా అంటే చేయలేను. కాబట్టి భగవంతుడు చేయించాడు, కానీ అనుమతి ద్వారా చేయించాడు. ఇది మాత్రం కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయండి. భగవంతుడు ఈ క్రియకు ఒక రకంగా కారణమయ్యాడు. ఎందుకంటే ప్రతిదానికి భగవంతుడే కదా కారణం, సర్వకారణం భగవంతుడు. అలాంటప్పుడు ఈ క్రియకు కూడా భగవంతుడు ఒక రకంగా కారణమయ్యాడు. ఎలా అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు, భగవంతుడు. మనకు చిచ్చక్తి అంటారు, జ్ఞానం పొందేటువంటి శక్తి, దాన్ని ఇచ్చింది ఎవరు, భగవంతుడే. క్రియాశక్తి అంటారు, ఒక పని చేయటానికైన శక్తి, దాన్ని ఇచ్చింది ఎవరు, అదే భగవంతుడే. సో ఇలాంటి వాటిని భగవంతుడు ఇచ్చి ఒక రకంగా కారణమయ్యాడు అన్నమాట. కానీ భగవంతుడు సాధారణ కారణం అని చెప్పబడతాడు, అసాధారణ కారణం కాదు. తేడా ఏంటి, ఒక తోట ఉందండి, తోటలో అక్కడ నీళ్ళు వస్తున్నాయి, భూమి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు కానీ ఆ భూమి కానీ కారణమా కాదా, కారణమే. కానీ మీరు ఏ గింజ వేశారో దానికి తగినట్లుగా చెట్టు వస్తుంది, అవునా? మీరు మామిడి గింజ వేశారంటే మామిడి చెట్టు వస్తుంది, ఇంకేదైనా వేశారంటే అది వస్తుంది అనమాట. ఇప్పుడు భూమి కారణమా కాదా, ఖచ్చితంగా కారణం. భూమి కారణమే. మంచిని అక్కడ వచ్చే నీళ్లు అది కారణమా కాదా, కారణమే. కానీ అక్కడ మామిడి చెట్టు రావటానికి అది కారణమైందా, కాదు. అలాగే భగవంతుడు సాధారణ కారణం అండి. భూమిలాగా, క్షేత్రంలాగా, జలంలాగా ఉంటాడు భగవంతుడు. అక్కడ
మనం వేసే విత్తనానికి తగినట్లుగా ఫలితం దక్కుతుంది. ఇప్పుడు కారణమే భగవంతుడు, కానీ మనము చేసే పనికి నేరుగా కారణం కాదు. ఏ పని చేసినా భగవంతుడు కారణమే. ఆ క్షేత్రంలో ఏ చెట్టు వచ్చినా సరే దానికి కారణం ఆ భూమే, నీళ్లే. కానీ విశేషంగా మామిడి చెట్టే రావడానికి మనం వేసేది కారణం. అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడే కారణము, కానీ అది మంచి పన చెడ్డ పన అది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో భగవంతుడి సర్వ కారణత్వం కూడా దెబ్బతినలేదు. దీన్నే సాధారణ కారణత్వం అంటారు. కానీ స్వామి ఒక సందేహం వస్తుంది స్వామి. ఇప్పుడు సంకల్పం జీవాత్మది, కార్యం జరుగుతుంది స్వామి, మధ్యలో భగవంతుడు అనుమతి దానం మాత్రం చేస్తున్నాడు స్వామి. కాకపోతే ఇప్పుడు ఈ జీవాత్మ సంకల్పించుకున్నప్పుడు భగవంతుడి సంకల్పం, ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా, ఆచార్యులు చెప్పినట్లుగా సృష్టి స్థితి లయన చేయగలిగినంత పెద్ద సంకల్పం అయినప్పుడు, భగవంతుడు ఏదైనా చేయగలిగినప్పుడు ఈ జీవాత్మ తీసుకున్న సంకల్పాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా స్వామి. ఒకవేళ మంచి కార్యం శాస్త్రం చెప్పినట్లుగా జీవాత్మ చేస్తే దానికి అనుమతి ఇచ్చి, ఏదైనా చెడ్డ పని చేస్తూ ఉంటే వాడిని నివారించాలి అని భగవంతుడు అనుకుంటే తను ఈజీగా నివారించవచ్చు కదా స్వామి, దాంట్లోకి వెళ్లకుండా. కానీ అక్కడ తను ఎందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు స్వామి? అంటే ఇక్కడ మళ్ళీ మనం భగవంతుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటామండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క గుణం ఏంటి? మనకు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నువ్వేం చేయదలుచుకున్నావో నువ్వే చేయాలి. ఈ కాలంలో లిబర్టీ, ఫ్రీడమ్ మాట్లాడుతుంటారు కదా. ఆ లిబర్టీని ఇవ్వటం గుణమా దోషమా మీరు చెప్పండి? ఖచ్చితంగా గుణమే కదా. మనం మంచి చేయాలో లేదో మన చేతుల్లో ఇచ్చేసాడు అనమాట, మనకు అప్పగించేశాడు భగవంతుడు. నువ్వు నిర్ణయించుకో. భగవంతుడు అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మీరు అన్నట్లుగా చేయొచ్చు, కానీ అది భగవంతుని యొక్క గుణం. అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మన ఇష్టానికి వదిలేశాడు అన్నమాట. నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి చేసుకో, నాకు ఇదే నచ్చింది, ఈ పాపాన్నే నేను చేస్తానంటే సరే, నీకు ఇచ్చానే స్వాతంత్ర్యాన్ని, నువ్వు సరిగ్గా వాడుకుంటే వాడుకో, లేకపోతే లేదని భగవంతుడు ఉంటాడు అన్నమాట. అనుమతి దానం చేస్తూనే ఉంటాడు. దీంట్లో కొందరు ఆచార్యులు చెప్పేటప్పుడు ఈ అనుమతి దానం గురించి ఏమంటారంటే, పుణ్యాల విషయంలో వచ్చేసరికి భగవంతుడు తథాస్తు అని సంకల్పిస్తాడంట. పాపాలు చేసేటప్పుడు భగవంతుడు అలా సంకల్పించాడు అన్నమాట. అప్పుడు కూడా ఉదాసీనుడై ఉండిపోతాడంట. మరి భగవంతుని యొక్క అనుమతి లేకుండా జరుగుతుందా అంటే, ఒక విషయం శాస్త్రాల్లో అంటూ ఉంటారు, అప్రతిషిద్ధమనుమతం భవతి. మీరు ఒకదాన్ని ప్రతిషేధించలేదనుకోండి, అది అనుమతించినట్లే లెక్క. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చిన్న పాపలు ఉంటారనమాట, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అలాంటి వయస్సులో ఉన్న వాళ్ళు ఏమైనా పని చేసేటప్పుడు మన పక్కన ఉన్నప్పుడు ఒకసారి మనం చూస్తారన్నమాట. మనం వాళ్ళని తిట్టామనుకోండి, ఏదో మనం కోప్పడ్డామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసే పని తప్పు అని. మనం ఊరికే ఉన్నామంటే వాళ్ళు ఏమనుకుంటారు, తిట్టలేదు కాబట్టి నేను చేసేది సరే, అంతే అనమాట. అదే అప్రతిషిద్ధము అనుమతం భవతి. ఆ రీతిలో భగవంతుడు సంకల్పించలేదు, అందుకని ప్రతిషేధించలేదు, అందుకని అలా అనుమతి ఏర్పడింది అని కూడా ఇలా చెబుతూ ఉంటారన్నమాట. చివరికి ఇంకా కూడా ప్రశ్న అడగవచ్చు అనమాట, ప్రతిషేధించవచ్చు కదా అని. కానీ భగవంతుని యొక్క గుణం ఏంటి అంటే స్వాతంత్ర్యాన్ని మనకిచ్చాడండి. మీకేం కావాలని మీరే చేసుకోవాలి, మీరు నిర్ణయించుకోవాలి, సంకల్పించుకోవాలి అనేటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యాన్ని ఇవ్వటం భగవంతునికి గుణాయ నా దోషాయ. ఇంకొక విషయం ఇక్కడ చెప్పేస్తానండి. చాలామంది అడుగుతూ ఉంటారు, భగవంతుడు అంతా చేయగలుగుతాడు కదా, అందరినీ మోక్షం తీసుకువెళ్ళిపోవచ్చు అని. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అలా అనుకోలేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా చేయొచ్చు కదా అని భగవంతుని గురించి మనం 10 ప్రశ్నలు అడుగుతాం అన్నమాట కదా. భగవంతుడు అలా చేసి ఉండొచ్చు కదా, ఇలా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. కానీ మనము భగవంతుని ముందుకు వెళ్ళి ఓ చిన్న పని, అయ్యా శరణు, నువ్వే శరణు అని మాట చెప్పడానికి మనం తయారు కాలే. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఆ మాట చెప్పు, నేను అంతా చూసుకుంటాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఒక మాట చెప్పకుండా భగవంతుడు ఇలా చేసి ఉండొచ్చండి, ఎందుకు ఇలా చేయలేదు, ఎందుకు అలా చేసాడు అని 10 ప్రశ్నలు అడుగుతాం. ఆ 10 ప్రశ్నలతో పాటు ఈ పనిని కూడా చేసామనుకోండి,
ఆ ప్రశ్నల గురించి భగవంతుడు ఎక్కువగా ఆలోచించకుండా మనల్ని తన వైపు తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో భగవంతుడు ఎక్కువగా మన నుంచి ఏం ఎదురు చూడట్లేదు. నన్ను నమ్ము, నేను చూసుకుంటాను ఇకపై. అప్పటిదాకా మనం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు ఇంకేదో కావాలని అనుకుంటూ ఉంటే సరే వస్తాడు 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 అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది మనకు స్వాతంత్రం ఇచ్చిన భగవంతుని యొక్క గుణమే అనే విషయాన్ని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. అదే స్వామి, ఇప్పుడు భగవంతుడికి ఏది నచ్చిందో అదంతా పుణ్యం, భగవంతుడికి ఏది నచ్చలేదో అదంతా పాపం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక కార్యం చేస్తున్నప్పుడు అది భగవంతుడికి ఆనందాన్ని కలగజేస్తోంది అంటే దాన్ని పుణ్యకార్యము, ఆనందాన్ని కలగజేయట్లేదు అంటే అది పాపకార్యము. అంతే కదా స్వామి. అంటే దీన్ని అర్థం చేసుకునేటప్పుడు సరిగా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా అంటే భగవంతుడు అప్పుడప్పుడు, ఇప్పుడు మనకి ఇష్టాలు ఉన్నాయండి. నాకు చిన్న వయసులో కాకరకాయ అంటే నచ్చేది కాదు, ఇప్పుడు కాకరకాయ అంటే భలే నచ్చుతుంది. రుచి మారుతుంటుంది కదా మనకు. చిన్న వయసులో ఒకలాంటి రుచి ఉంటుంది, మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు భగవంతునికి అలా ఇష్టాలు మారుతూ ఉంటాయా అంటే లేదు. ఇప్పుడు సడన్గా భగవంతుడు వచ్చేసి ఇలా నామాలు పెట్టుకుంటే నాకు నచ్చదు అని భగవంతుడు చెప్తాడా అంటే అలా మనలాగా ఇష్టాలు భగవంతునికి మారుతూ ఉండవండి. ఈరోజు నాకు ఇది నచ్చింది ఇలా చేయి, రేపు నాకు అలా ఉంటుందంటే వేరేలా చేయమని భగవంతుడు చెప్పాడు. భగవంతుని యొక్క ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయన్నమాట. వాటిని ఎలా తెలుసుకోవచ్చు అంటే శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. భగవంతుని యొక్క హృదయాన్ని తెలిపేది శాస్త్రం అనేది. శాస్త్రము అనాది, భగవంతుడు అనాది. ఆ భగవంతుని యొక్క అభిప్రాయాలను మనకు చూపించేది శాస్త్రము అనేది. ఆ శాస్త్రాల ద్వారా మనము భగవంతుని ఇష్టానిష్టములను తెలుసుకొని, అంటే పుణ్య పాపాలు ఏవి అని తెలుసుకొని ఆచరించాలి. అందుకని ఇష్టానిష్టం అనేసరికి భగవంతుడు ఈరోజు ఒకటి ఇష్టము, రేపు అనిష్టము మరొకటి, అలా ఉండదన్నమాట. శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటో అది భగవంతునికి ఇష్టము అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడే శృతి స్మృతిర్ మమైవాజ్ఞ అన్నాడు. నా ఆజ్ఞను ప్రతిఫలించేది శృతి స్మృతి అని. అందుకని అలాగే మనం అర్థం చేసుకోవాలి. అదే స్వామి, అంటే భగవంతుడి ఆ ఇష్టాన్ని అనిష్టాన్ని తెలియజేసేది శాస్త్రము అనే విషయం కోసమే ఈ ప్రశ్న అడిగాను స్వామి. అయితే స్వామి, ఇప్పుడు ప్రతి కార్యానికి కొన్ని ఆప్షన్స్. నేను మధ్యలో ఎందుకు అంత వివరణ ఇచ్చానంటే, మిగతా మతాల్లో, పాశ్చాత్య మతాల్లో వచ్చేసరికి వాళ్ళ ఈశ్వరుడు, వాళ్ళ గాడ్ అతనికి మారుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మారుతూ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు ఆంగ్లంలో, అలా మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ అలా కాదు, ఇక్కడ అనాది భగవంతుడు, అనాది శాస్త్రము, అది మారకుండా ఉంటుంది అనమాట. భగవంతుని యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేట్లుగా ఉంటుంది. స్వామి, ఇప్పుడు మనం చేసే కర్మలన్నిటికీ మనమే కారణము అని మొదటగా తెలుసుకున్నాను స్వామి. అయితే మనం చేసిన కర్మకి ఫలితాన్ని భగవంతుడు ఎలా ఇస్తాడు స్వామి, ఏ రీతిలో ఇస్తాడు? ఇప్పుడు కర్మఫలం ఏంటి, అది ఎలా ఇవ్వబడుతుంది అని రెండు విషయాలు మనం చూడాలి. ముఖ్యంగా కర్మఫలం 3 రకాలు అంటారండి. 3 విధాలుగా కర్మఫలం అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే సుఖము, దుఃఖము. మంచి చేస్తే దానికి ఫలం ఏంటి? సుఖము. పాపం చేస్తే దానికి ఫలం ఏంటి? దుఃఖము. సుఖ దుఃఖేహి పుణ్యపాపరూప కర్మ ఫలే అని అంటారు రామానుజుల మరొక చోట. సుఖము, దుఃఖము. అదేంటంటే పుణ్యానికి ఫలం సుఖము, పాపానికి ఫలం దుఃఖము. ఇదొకటి ముఖ్యమైనది. రెండోది, కొన్ని కర్మలను చేస్తే మనకు యోగ్యత దక్కుతుంది. ఇప్పుడు ఉపనయన సంస్కారం ఉందండి, ఉపనయనం చేసుకున్నాం, అది మంచి కర్మ కదా, మంచిదే. ఇప్పుడు ఉపనయనం చేయటం వల్ల ఏం కలిగింది అంటే అది ఒక సంస్కారం. దానివల్ల వేదాధ్యయనం చేయటానికైనా యోగ్యత కలిగింది. ఇప్పుడు అదేం చేస్తుందంటే మనకు ఒక యోగ్యతను ఆపాదించిందన్నమాట, యోగ్యతను ఏర్పరిచింది. అలాగే కొన్ని పాపాలు ఉంటాయి. ఈ పాపం చేస్తే ఇకపై ఇతను ఏ కర్మలను చేయటానికి అనర్హుడు, అలా ఉంటుందన్నమాట. అప్పుడు కొన్ని పాపాలకు కరణ అయోగ్యత, ఒక కర్మను చేయటానికైనా అయోగ్యతను ఏర్పరిచేటువంటి పాపాలు ఉంటాయి. సో ఇప్పుడు పుణ్యం పాపం తీసుకుంటే సుఖము, దుఃఖము ఒక ఫలం, యోగ్యత అయోగ్యత అనేది ఒక ఫలం. అది కాకుండా మూడోది వాసన, రుచి అని అంటూ ఉంటారు.
వాసన రుచి అని అంటూ ఉంటారు. మనం రోజు ఒక పని చేస్తూ ఉన్నామనుకోండి, వాసన ఏర్పడుతుంది. వాసన అంటే ఏంటి? మీరు రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముకుంటారన్నమాట. పళ్ళు తోముకునేటప్పుడు మీరు ఇలా చేయాలి ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా? అది ఎంత అలవాటు పడిపోయిందంటే మీరు ఆలోచించకుండా, సంకల్పించకుండా ఆ పనిని చేయగలుగుతున్నారు. ఇప్పుడేమవుతుంది, మంచి పని మనం రోజు చేస్తూ ఉన్నామనుకోండి, తనంతట తానే అది మనకు చేయబుద్ధి అవుతుంది, చేసేస్తాం అన్నమాట. అలవాటు. అక్కడ వాసన, అలవాటు, హ్యాబిట్ అంటారు ఆంగ్లంలో, దానికే వాసన అని పేరండి. అబుద్ధిపూర్వకంగా ఒక కర్మను మనం చేయటానికి కారణమయ్యే సంస్కారము వాసన అని అంటారు. తెలియకుండా చేస్తాం అన్నమాట కొన్ని విషయాలు. ఇలా చేతులు ఇలా అనుకోవడం. మంచి కార్యాలు ఉంటాయి, చెడ్డ కార్యాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో చేతులు ఇలా కదుపుతూ ఉంటాం అనమాట. ఈ వాసనలు కొన్నిసార్లు ఎన్నో జన్మలుగా వస్తూ ఉంటాయి అన్నమాట కదా. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే, ఎక్కడైనా కూర్చున్నారు అనుకోండి, అక్కడ పువ్వు దొరికిందంటే దాన్ని 100 పీసులు చేయటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నువ్వు చేసావా అంటే నేను చేశానా అని అంటారు. వాళ్ళు అసలు ఆలోచించలేదన్నమాట. అబుద్ధిపూర్వకంగా వాళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు దానికి కారణమైనది వాసన. ఇప్పుడు ఏ కర్మను చేసినా సరే అది కొంత వాసనను ఏర్పరుస్తుంది. అది మంచి వాసన, దుర్వాసన. మంచి పని చేస్తే మంచి వాసన ఏర్పడుతుంది, చెడ్డ పని చేస్తే దుర్వాసన ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ సుఖదుఖాలను ఏర్పరిచేటప్పుడు, యోగ్యత అయోగ్యతలను ఏర్పరిచేటప్పుడు కర్మ ఎవరి ద్వారా ఏర్పరుస్తుంది అంటే జాత్యాయుర్భోగాహ యోగ సూత్రంలో వస్తుందన్నమాట. కర్మఫలం ఏంటి అంటే మన పుట్టుక అది పూర్వకృత కర్మఫలం. మన ఆయుస్సు అది కూడా పూర్వకృత కర్మఫలము. భోగాహ అంటే సుఖ దుఃఖములు, ఇది కూడా కర్మఫలమే. సో మన పుట్టుక చివరికి ఎటువంటి సుఖం మనకు కలుగుతుంది, ఎటువంటి దుఃఖం మనకు కలుగుతుంది, మనకు ఏ కర్మలు చేయటానికైనా యోగ్యత ఉన్నది, ఏ కర్మలు చేయటానికైనా యోగ్యత లేదు, వీటన్నిటిని తీర్మానిస్తుంది. సో ఇలా వీటి ద్వారా చివరికి వచ్చేది ఏంటంటే సుఖము దుఃఖము, యోగ్యత అయోగ్యత, కర్మవాసన, వాసన రుచి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇవే ఫలితాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న ఏంటి? ఎలా భగవంతుడు ఎలా ఈ ఫలాలను ఇస్తాడు? ఇప్పుడు సుఖాన్ని ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వాలంటే భగవంతుడు పలు రకాలుగా ఇస్తాడు. కొన్నిసార్లు వ్యాధుల ద్వారా దుఃఖం కలుగుతుందన్నమాట. ఇలా ఎన్నో రకాలుగా పాపాల ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. మోస్ట్లీ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడనమాట, ఒక పరిస్థితిని ఏర్పరుస్తాడు. ఇప్పుడు నేను ఒక పుణ్యం చేశానండి, ఇప్పుడు ఒక చిన్న పుణ్యం చేశాను, దానికి ఫలితంగా భగవంతుడు నాకు పండుని ఇవ్వాలనుకున్నాడు. అంటే ఏమవుతుంది, నాకనొద్దు ఏదో ఒక అబ్బాయికి ఇస్తున్నాడు అనుకుందాం. నేను ఎప్పుడు ఈ కథ చెబుతూ ఉంటాను అన్నమాట, ఎన్నో భాషల్లో చెప్పేశాను, తెలుగులో కూడా చెప్పాను. అవును. క్రికెట్ ఆడుతున్నారు అబ్బాయిలు, చాలామంది కలిసి పిల్లలు ఆడుతున్నారు. ఒక అబ్బాయి వేగంగా 6 కొట్టాడు. బాల్ ఎగురుకుంటూ వెళ్ళి పక్కన ఒక తోటలో పడింది. మామిడి తోట అనుకుందాం, మామిడి సీజన్ వచ్చేసాను కదా. మామిడి తోటలో పడింది. ఆ బాల్ని ఎత్తుకురావడం కోసమని ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, తోటలోకి వెళ్ళాడు. ఆ తోట ఎవరిది కాదు, అందరికీ సొంతం అనుకోండి, పబ్లిక్ అలా అనుకుందాం. అక్కడ బాల్ ఎత్తడానికి వెళ్ళేసరికి వీడు చూస్తున్నాడు, చెయ్యికి అందే విధంగా ఒక మామిడి పండు కనబడుతోంది. బాగా పసుపు రంగులో అలా అది మెరుస్తూ ఉందన్నమాట. సరే, అతనికి దొరికిపోయింది, అది న్యాయబద్ధంగానే అతనికి దొరికింది అన్నమాట. సరేనా? ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఒక పరిస్థితిని నెలకొల్పాడు. ఈ పరిస్థితిని ఏర్పరిచేటప్పుడు కూడా అక్కడ ఎంతోమంది సంకల్పాలు ఎన్నో ఉంటాయండి. భగవంతుని యొక్క ప్లాన్ అనేది చాలా పెద్దదన్నమాట. సింగులర్గా ఒక వ్యక్తి కోణంలో మనం చూస్తున్నాం, కానీ అక్కడ ఎన్నో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అదంతా కలిసి చివరికి భగవంతుడు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇతనికి మామిడి పండు దొరికిపోయింది. ఈ మామిడి పండు దొరికింది కదా, ఇది పుణ్యఫలమా పాపఫలమా? పుణ్యఫలము. ఇప్పుడు భగవంతుడు పరిస్థితిని ఏర్పరిచాడు. అక్కడ నిర్ణయించేవాడెవడు అంటే ఆ అబ్బాయి. నిర్ణయించేవాడు
ఆ అబ్బాయి ఎలా నిర్ణయిస్తాడంటే ముందు మనం చూసినట్లుగా జానాతి ఇచ్చతి, అక్కడ భగవంతుడి సంకల్పం అనుమతి కూడా ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయి నిర్ణయించేటప్పుడు ఏం చేయొచ్చు, ఒకటి దొరికింది ఎవరు చూడలేదు మనం వెంటనే దాన్ని లబక్కున తినేద్దాం అని అతను సంకల్పించి చేయవచ్చును, భగవంతుడు ఆపడు. అలా చేస్తే అతను ముందు సేకరించినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది జీరో అయిపోయింది. అది ఆ పుణ్యం పోయింది, ఇంకెన్నో పుణ్యాలు ఉంటాయి, అది పోయింది అన్నమాట. లేదు అబ్బాయి ఏమనుకోవచ్చు, నాకు ఈరోజు ఒక పండు దొరికింది, మా మిత్రులు ఉన్నారు, ఆ మిత్రులు కూడా పంచిపెట్టి నేను సంతోషపడతాను అని అనుకున్నాడు అనుకోండి. పుణ్యఫలంగా ఒక పరిస్థితి ఏర్పడింది. అక్కడ తనకు దొరికినటువంటి ఆ మామిడి పండును అందరికీ పంచిపెట్టాడు అనమాట. అందరికీ పంచిపెట్టాడు, అందరికి ఒక ముక్క వస్తుందేమో, అందరు తిన్నారు. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ముందు పుణ్యం ఉండింది, ఆ పుణ్యం అనేది అలాగే జీరో అయిపోయింది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఈ పుణ్యంతో ఒక పరిస్థితి ఏర్పడి దాంట్లో ఆ పుణ్యాన్ని మళ్ళీ ఎక్కువ చేసుకున్నాడు అనమాట. ఒకటి ఉంటే ఇప్పుడు 2, అది ఎగ్జాక్ట్లీ 1, 2 అని కాదు, ఎక్కువ అయిపోయింది అని అర్థం చేసుకోవచ్చు మనం. అలా చేశాడు. ఇప్పుడు 3వ ఆప్షన్ ఒకటి ఉంది. ఏం చేయొచ్చు, అతను మామిడి పండుని చూసినప్పుడు సరిగ్గా అటువైపు నుంచి ఒక పిల్లి వచ్చింది అనుకోండి. వీడు ఏం చేశాడంటే మామిడి పండు తీసుకుని ఆ పిల్లిని కొట్టాడు. మామిడి పండు పోయింది. పిల్లిని కొట్టినందువల్ల నహింస్యాత్ సర్వభూతాని అంది శాస్త్రం. ఏ ప్రాణిని కూడా అనవసరంగా హింసించకూడదు అని. హింసించాడే, ఏమైంది ఇప్పుడు పాపం వచ్చింది అన్నమాట. పుణ్యం యొక్క ఫలం వీడికి ఇవ్వాలి అని భగవంతుడు ఒక పరిస్థితిని ఏర్పరిస్తే ఇతను దాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు, దాన్ని వ్యర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీనికి నేరుమారుగా కూడా ఒక ఉదాహరణ చెప్తాను. పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్తు అతనికి ఒక శాపం వచ్చింది. 7 రోజుల్లో తక్షకుడు వచ్చేసి నిన్ను కాటేస్తాడు, నీకు మృత్యువు శాపం. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి పాప ఫలం, పాపం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. అప్పుడు పరీక్షిత్తు ఏమేం చేసి ఉండొచ్చు అన్నమాట. నాకు ఇలాంటి శాపం ఇస్తారా, ఏం చేస్తాను చూడండి అని ఏవేవో చేసి ఉండొచ్చు అనమాట. కోపంలో ఎన్నో పనులు చేస్తారు కదా, అలా చేసి ఉండొచ్చు. చేశాడా? లేదు. అతనికి దొరికిన ఆ సందర్భాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. పాపఫలమైన పరిస్థితి అండి, కానీ అక్కడ కూర్చొని భాగవతాన్ని విని మోక్షానికి వెళ్ళాడు. అంటే పరిస్థితి ఏర్పడుతుంది, పాప ఫలంగానో పుణ్య ఫలంగానో, అక్కడ దాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకోవచ్చు. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఏ పనిని చేసేట్టుగా ఫోర్స్ చేయడు. ఇప్పుడు ఆ మామిడి పండును ఇతను తింటే పుణ్యం పోతుంది, పుణ్యఫలం ఇచ్చినట్లు అవుతుంది. కానీ భగవంతుడు ఫోర్స్ చేస్తాడా, నిర్బంధిస్తాడా? నిర్బంధించడు. సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు, పరిస్థితిని ఏర్పరుస్తాడు. అక్కడ ఇతను తింటే సరే, తినకపోయినా సరే, ఎప్పుడు కూడా భగవంతుడు జీవాత్మ యొక్క స్వాతంత్ర్యంతో, ఆ స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోవడం అన్నమాట. ఎప్పుడు ఇతన్ని నిర్ణయించుకుంటాడు. సో ఫలాన్ని ఇచ్చేటప్పుడు భగవంతుడు పలు రకాలుగా ఫలమును ఇస్తాడు, కానీ ఎప్పుడూ కూడా ఒక కర్మను చేసేట్లుగా నిర్బంధించడు. సో ఆ ఇండిపెండెన్స్ అనేది కాపాడుతున్నాడు. ఫ్రీడమ్, ఫ్రీ విల్ అంటారు కదా, దాన్ని ఎప్పుడు భగవంతుడు కాపాడుతాడనమాట. ఎందుకు ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, చాలామంది అనుకుంటారు నేను ఒక కర్మను చేశాను, దానికి తగినట్లుగా ఈరోజు ఒక కర్మం చేస్తున్నాను అని అనుకుంటారు. మనము చేసేది మన నిర్ణయం ప్రకారంగానే ఉంటుందన్నమాట. ముందు కర్మలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, లేదని చెప్పట్లేదు, కానీ నిర్ణయించేది మనమే. ఇప్పుడు మధ్యలో మనం జ్ఞానము, ఇచ్ఛ ఇవన్నీ చూసాం కదా. పాపిష్టులకు పాపకర్మల మీద రుచి ఉంటుందన్నమాట, ఇచ్ఛ ఉంటుందన్నమాట. కానీ దాన్ని ఓవర్ రైడ్ చేసి దాన్ని మీరి కూడా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని భగవంతుడు ఎప్పుడు కూడా మన నుంచి దూరం చేయడు. సో పుణ్య ఫలం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ నిర్ణయించుకొని మనమే పుణ్యం చేయాలి. పాప ఫలం ఏంటంటే పరిస్థితులు ఏర్పడతాయి, మనోభావాలు కూడా దానికి తగినట్లుగా ఏర్పడవచ్చు అన్నమాట. అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పూర్వ కర్మ ఫలంగా అది కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ చివరికి నిర్ణయించేటప్పుడు, ఇప్పుడు మనకు కూడా అండి కొన్ని సందర్భాల్లో మార్గంలో అలా వెళ్తూ ఉన్నాం, కింద ఒక 500 రూపీ నోటు
500 రూపాయి నోటు కాగితం కనబడితే 500 రూపాయి నోట్ కనబడింది అనమాట. వెంటనే మనసు ఏమంటుంది, తీసుకోవాలి ఎవరికైనా తెలుసు అంటుంది అనమాట. ఆలోచన ఏర్పడుతుంది. కానీ దాన్ని పక్కన పెట్టి దాన్ని మీరి మనం ఏం చేయాలి, లేదు ఒకటి తీసి ఎవరికి ఇవ్వాలో, అంటే పోలీస్ స్టేషన్ అయితే అక్కడ ఉండే ఆఫీస్ అయితే అక్కడ ఇవ్వాలి, లేకపోతే ఎవరు చూసుకుంటారో వదిలేయాలి. అది ఏది రైటో వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ ఆలోచన అయితే వస్తుందా లేదా? వస్తుంది. ఆలోచన వచ్చినా సరే, ఈ ఆలోచన నాకు వచ్చింది కదా, అది పూర్వ కర్మఫలం, జన్మను పూర్వం చేసిన కర్మఫలం అన్నమాట. కానీ నా నిర్ణయాన్ని అది నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అంటే కాదు, నాకు ఆశను కలగజేస్తుంది. కానీ నిర్ణయించుకునేటువంటి ఆ హక్కు మనదే, నిర్ణయించుకునేటువంటి ఆ శక్తి మనకే ఉంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ముందు కర్మ చేశాను, ఆ కర్మ వల్ల ఈరోజు కర్మ, ఈ కర్మ వల్ల వచ్చే కర్మ అని అలా వెళ్తూ పోతుంది అంటే కాదు. ఒక కర్మ పరిస్థితులను ఏర్పరుస్తుంది, అక్కడ నిర్ణయించుకునేది మనమే. స్వామి, ఇప్పుడు ఈ కర్మలు ఏవైతే మనం ఆచరిస్తామో, ఏదో ఒక కాలంలో ఆచరించిన కర్మ అనేక జన్మలు ఉండేటువంటి ఆ ఫలం అనేది అనేక జన్మలు ఉండేటువంటి అవకాశం కూడా ఉందా? అనేక జన్మల తర్వాత ఫలం ఇచ్చే కర్మలు ఉంటాయి. ఒక కర్మే ఎన్నో జన్మలకు ఫలం ఇస్తుంది. ఉదాహరణకు మన ఇతిహాస పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో సేవ చేశారు ఒక మహర్షికి, ఆ మహర్షి నువ్వు 7 జన్మలు సుఖంగా ఉండవయ్యా అని వరం ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు అతను చేసిన పుణ్యానికి ఫలం ఎన్ని జన్మలు వస్తుంది? 7 జన్మలు వస్తుంది. అలాగే ఇప్పుడు శాపాలు చూస్తూ ఉంటాం, జయ విజయులకు శాపం 3 జన్మలు మీరు ఇలా అసురులుగా పుడతారు అని ఉంటారా? అప్పుడు ఆ 3 జన్మలకు ఒకే కర్మ ఫలం ఇచ్చిందన్నమాట. సో అది జరుగుతూనే ఉంటుంది. కర్మ గురించి అనేక విషయాల్ని తెలియజేశారు స్వామి. క్లుప్తంగా ఒక సమరీలా రివైజ్ చేయాలి అంటే ఒక 2-3 నిమిషాల్లో ఎలా చేయొచ్చు? సరే అండి, ఈ కాలంలో లాంగ్ ఫామ్ వీడియోస్తో పాటు షార్ట్ ఫామ్ వీడియోస్ కావాలి, అలా షార్ట్స్లో చెప్దాం. అంటే మొదట మనం చేసే కర్మ అండి, అలా చేసేటప్పుడు మనం నిర్ణయించుకున్నాము, భగవంతుడు అనుమతించాడు, భగవంతుని అనుమతి మేరకు మనం ఒక కర్మను చేశాము. ఆ కర్మ మంచి కర్మ అయితే మనకు పుణ్యం దక్కుతుంది, ఆ కర్మ చెడ్డ కర్మ అయితే మనకు పాపం దక్కుతుంది. ఈ పుణ్యము పాపం ఉంటుంది. ఈ పుణ్యానికి పాపానికి తగిన సమయంలో భగవంతుడు ఫలితాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఆ ఫలితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పరిస్థితిని ఏర్పరుస్తాడనమాట, సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడు. అక్కడ మనం ఉన్నాం. ఆ సిచ్యువేషన్లో కూడా ఈ పుణ్యపాపాల ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే, ఒకటి ఆ స్థితి ఏదైతే ఏర్పడిందో అది కర్మఫలమే, మరొకటి మనకు ఏర్పడే ఆశలు అది కూడా కర్మఫలమే. కానీ చివరికి నిర్ణయించేది ఎవరు అంటే మనమే నిర్ణయించుకుంటాం. అక్కడ ఏ పనినైనా మనము నిర్ణయించుకోవచ్చును. నిర్ణయం అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కర్మ అనేది మనకు ఆశలను ఏర్పరచవచ్చును, సిచ్యువేషన్స్ని ఏర్పరచవచ్చును. అక్కడ సరిగ్గా నిర్ణయించుకునేది మనమే. సరే, ఇదొక విషయం. అక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం ముందు చూసినట్లుగా ఒక పండును మనకు ఇచ్చాడు అనుకోండి, ఆ పండును తినటమా లేదా అది మన చేతిలో ఉంది. మనం తిన్నామంటే పుణ్యఫలం అయిపోయింది దాంతో. లేదు దాన్ని ఇంకొకలాగా మనం ఉపయోగించుకున్నామంటే భగవంతుడు డిలే చేస్తాడనమాట. ఈరోజు ఇవ్వాల్సిన పుణ్యఫలాన్ని రేపిస్తాడు, ఇంకో రకంగా ఇస్తాడు, కానీ చివరికి ఇచ్చి తీరుతాడు. ఇదే మనం ఇప్పటిదాకా చూసింది అన్నమాట. సో పుణ్య పాపాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనకు సుఖ దుఃఖాలు, భోగం అనేది దానికి తగినట్లుగానే ఉంటుంది. కానీ నిర్ణయం ఎప్పుడు కూడా మనమే తీసుకుంటున్నాం. కర్త శాస్త్ర అర్థవత్వాత్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో అండి భగవంతుడి సంకల్పం అండి అంటారు, చేసినంత మనమే. దాని తర్వాత భగవంతుడి సంకల్పం అండి అంటారు. మనకు మంచి సిచ్యువేషన్స్ ఏర్పడడానికి భగవంతుని కృప కావాలి. కానీ అక్కడ నిర్ణయించుకునేది ఎవరు అంటే మనమే నిర్ణయించుకుంటున్నాం అన్నమాట. మంచి పని చేయాలని మనం నిర్ణయించుకుంటే భగవంతుడు ఎందుకు ఆపుతాడు? ఆపడనమాట. అందుకని మన సంప్రదాయంలో ఏమంటామంటే, ఓ పెద్ద అసురుడైనా సరే అతను కూడా లేదు నేను భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనుకుంటే ఆశ్రయించవచ్చు అన్నమాట. ఇప్పుడు కంసుడు ఉన్నాడు అనుకోండి, చివరికి అయ్యా కృష్ణ నన్ను కాపాడేవయ్యా, నాకు మోక్షాన్ని ఇవ్వు అని ప్రార్థించుకున్నాడు అనుకోండి, వాడు చేసిన చెడ్డ పనులన్నింటినీ కూడా భగవంతుడు మర్చిపోతాడు. ఆ చేయటానికైనా
స్వాతంత్ర్యం కూడా అతనికి ఉన్నది. అదే విషయం అన్నమాట. మరుసటి జన్మకి మూల కారణం అనేది ఈ పుణ్యం పాపమే కదా స్వామి. స్వామి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవంతుడు కనుక వీడిని ఈ జన్మలోనే వీడిని తన యొక్క లోకానికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటే భగవంతుడు ఇప్పటిదాకా ఉన్న పుణ్యపాపాలని 0 చేసేయచ్చు స్వామి. భగవంతుని యొక్క మనస్సులో ఉండే అభిప్రాయాలే పుణ్యపాపాలు. భగవంతుడు ఒకరిని చూసి ఇతడు యోగ్యత కలిగిన వాడే ఉన్నాడు, శరణాగతుడు లేకపోతే భక్తుడు, భక్తియోగనిష్ఠుడు అని చూసి ఇతన్ని నేను తీసుకువెళ్ళాలి అనుకున్నాడంటే అదంతా ఒక క్షణంలో వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు నాకు చాలా నచ్చారంటే మీ గురించిన తప్పుడు అభిప్రాయాలన్నీ వదిలేస్తాను నేను. అవును. అలాగే భగవంతుడు ప్రీతుడు అయ్యాడంటే, ప్రసన్నుడు అయ్యాడంటే పాపాలన్నింటినీ తొలగించేస్తాడు. పాపాలంటే ఎక్కడైనా కూర్చొని ఉంటాయంటే వాళ్ళు ఒక అభిప్రాయమే కదా. అనుగ్రహ సంకల్పం అన్నమాట, అనుగ్రహ సంకల్పం. ఆ రెండింటిని కూడా భగవంతుడు ఒక క్షణంలో నష్టం చేస్తాడు అన్నమాట. అదే కదా అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని కృష్ణుడు అన్నాడు. అహం అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన నేను, త్వా అంటే యోగ్యత కలిగిన నిన్ను, అక్కడైతే శరణాగతుణ్ణి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యం మోక్షయిష్యామన్నాడు. శరణాగతి చేసిన వాడైన నిన్ను, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన నేను ఏం చేస్తాను, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని పాపాల్లో నుంచి కూడా నేను ముక్తుణ్ణి కావిస్తాను అని అంటాడు. సో భగవంతుడు అనుకుంటే ఏంటండి. అదే స్వామి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అన్నట్లుగా ముందు కూడా ఇంగ్లీష్లో ఇది చర్చించాము స్వామి. అయితే కొన్నిసార్లు ఒక పెద్ద భూకంపం లాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి స్వామి. అనేక మంది ఒక్కసారిగా వారు ప్రాణాలను కోల్పోతారు స్వామి. జపాన్ సునామీ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అవునండి. ఇప్పుడు అనేక ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఒక చోటకి చేరుతున్నారు స్వామి. ఇక్కడ ఇప్పుడు నేనే ఇక్కడి నుంచి జపాన్ వెళ్ళాను అనుకోండి స్వామి, లేదా ఇంకొక దేశం నుంచి ఎవడో జపాన్ వస్తాడు స్వామి, అందరూ ఆ భూకంపం వల్ల దాని ఎఫెక్ట్ అవుతున్నారు స్వామి. అసలు ఇలాంటి సందర్భంలో అసలు సంబంధం లేని అంతమంది దీనిపైన ఎఫెక్ట్ అవ్వడం అంటే అది ఎలా చూడాలి? ఇప్పుడు చూడండి, ఒక తీహార్ జైలు ఉంది. బీహార్ నుంచి ఒకడు వెళ్తాడు, యూపీ నుంచి ఒకడు వెళ్తాడు, మహారాష్ట్ర నుంచి వెళ్తాడు, ఏదో నాకు తెలీదు, ఏదో ఒక రకంగా చెప్తున్నాను. ఎన్నో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక చోటకు చేరారన్నమాట. ఎందుకు అంటే వాళ్లకు ఏదో ఒక సమాన ధర్మం ఉంది. వాళ్ళు అందరూ కలిసి ఒకే పని చేశారా? లేదు స్వామి, అనేకమైన కాదు. అనేక సందర్భాల్లో అనేక తప్పులను చేశారు వాళ్ళు. వేరే వేరే రకమైన తప్పులు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా ఫలితం ఒక రకంగా ఉండేది. ఏమన్నాడు, జైల్లో వెళ్ళాలి అని ఆ జడ్జి తీర్పు ఇచ్చేసరికి అక్కడికి వచ్చారన్నమాట. అలాగే మనం ఒక సిద్ధాంతపరంగా మాట్లాడటం వల్ల ఇలా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు చాలా సున్నితమైన విషయాలు ఇవన్నీ కూడా. భూకంపం జరుగుతోంది అంటే ఎంతోమంది అక్కడ బాధితులు అవుతారు. సున్నితమైన విషయాలు. కానీ సిద్ధాంతం ఏంటి, మనం ఎలా ఆలోచించాలి అంటే ఎంతోమంది ఎన్నో కాలాల్లో ఎన్నో దేశాల్లో చేసిన ఆ పాపాలకు ఫలితం ఒక రకంగా ఉండింది కాబట్టి వాళ్ళను ఎలాగోలా భగవంతుడు అక్కడ చేరుస్తున్నాడు. అప్పుడు కూడా ఎంతోమంది స్వాతంత్ర్యం ఉంది కదా. భగవంతుడు చేస్తానంటే ఇక్కడి నుంచి అలా తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడా? జైల్లో పెట్టేటట్లు కాదు. ఇక్కడ వాళ్ళు నిర్ణయించుకునే వెళ్ళారు. మీరు జపాన్ వెళ్ళాలనుకున్నారంటే మీ సంకల్పమే కదా, మీరు నిర్ణయించుకొని వెళ్ళారు. భగవంతుడు ఏం తోసేయలేదు మిమ్మల్ని జపాన్లోకి. కొంతమంది కూడా తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదే ముఖ్యం కూడా. సో ఆ స్వాతంత్ర్యాలు అన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసామన్నమాట. క్రిందటి సంవత్సరం అనుకుంటాను పెద్ద విమానంలో ఒక ఇది విపత్తు జరిగింది కదా, యాక్సిడెంట్ జరిగింది అక్కడ. అప్పుడు ఒకతను మాత్రం తప్పించుకున్నాడని చూసామన్నమాట. ఎందుకంటే భగవంతుడు ప్లాన్లో కూడా సరే ఇంతమందికి ఏదో ఉంది అన్నట్లు భగవంతుడు ఏదో చేశాడు. అది చాలా సున్నితమైన విషయం, మనం అంత సులువుగా మాట్లాడలేము. కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒకరిద్దరు తప్పించుకోవటాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్లకు ఆ ఫలం ఇవ్వాల్సిన సందర్భం రాలేదన్నమాట. వాళ్ళు ఇంకా ఉండాలి, వాళ్ళ ఆయుస్సు కానీ ఏదైనా పూర్వమే నిర్ణీతం కాబట్టి వాళ్ళు అలా బాధితులు అవ్వటానికైనా కర్మ లేనప్పుడు వాళ్ళను భగవంతుడు ఎలాగో అలా కాపాడిస్తాడనమాట. సో ఎప్పుడు కూడా ఒకరు ఒక తప్పు చేయలేదంటే వాళ్లకు దండన దొరకదు. ఇది మెయిన్ రూల్ అండి.
తప్పు చేయనిదే దుఃఖపడము, మంచి చేస్తే సుఖపడకుండా ఉండము. ఓకే. పుణ్యమైనా సరే పాపమైనా సరే ఖచ్చితంగా ఫలం దక్కుతుంది. ఒక మాట అంటాను, మనం ఈరోజు ఇంత దీని గురించి చర్చించుకుందాం. దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనకు సుఖాలు దుఃఖాలు ఏర్పడుతూనే ఉంటాయండి. మనకు ఏదైనా సుఖం ఏర్పడితే నేను చేశాను చూసావా అని అనుకుంటాం. దుఃఖం ఏర్పడేసరికి భగవంతుడి పైన తోసేస్తాం, భగవంతుడి పైన తోయటం, పక్కన వాళ్ళపై వాళ్ళు చేశారండి, వాళ్ళ దృష్టి అంటాం, ఏవేవో అంటాం అన్నమాట. మనం ఏం తప్పు చేయనట్లుగా. కానీ ఒక్కొక్కరు తమకు కష్టం ఏర్పడినప్పుడు నేను చేసిన ఏదో ఒక పాపం వల్లే ఈ కష్టం ఏర్పడింది అలా అనుసంధించుకోవాలి. ఇప్పుడు అలా అనుసంధించుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మన గురించి మనం అనుసంధించుకునేటప్పుడే ఇలా అనుసంధించుకోవాలి. ఎదుటి వాళ్లకు జరిగినప్పుడు ఏదో పాపం చేశాడు ఇలా అయింది అలా అనుకోకూడదండి. వాళ్ళకి ఎంత వరకు వీలైతే అంత సహాయం చేయాలి. జరిగింది ఏంటంటే సిద్ధాంతపరంగా చూస్తే అదే, వాళ్ళు ఏదో పాపం చేశారు, వాళ్ళకి ఫలితం దక్కింది. అక్కడ దయ లేకుండా ఏదో పాపం చేసి ఉంటాడు ఇలా అయిపోయింది అని అలా మాట్లాడటం సబబు కాదు, ఆలోచించడం సబబు కాదు. వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంత మనం సహాయం చేయాలి. కానీ మన గురించి మనం ఆలోచించేటప్పుడు మనకేమైనా కష్టం వస్తే ఏదో పాపం చేశాం, మనం చేసిన పాపానికే మనం ఫలాన్ని ఈరోజు అనుభవిస్తున్నామని అనుసంధానం ఉండాలి. ఎందుకంటే ఈ ధర్మాలన్నీ మనం ఆచరించటం కోసమే, మనం మన జీవితాన్ని బాగుపరుచుకోవటం కోసమే. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు మనకెందుకు వచ్చింది, మన పని మనం చూసుకుంటూ పోవాలి. ఈ విషయాన్ని ఆచార్యులు పదే చెబుతూ ఉంటారండి. కర్మ సిద్ధాంతం ఉంది, వాడు చేసిన కర్మ అనుభవిస్తున్నాడు అని మనం అనుకోవటానికో, మనం ఏదో ఒకటి చేసి నేనేం చేశాను వాడి కర్మ ఫలాన్ని వాడు అనుభవించాడు అనుకోవటము అది చాలా తప్పు. వాడు తన కర్మ ఫలాన్ని అనుభవించి ఉంటాడు, కానీ మనం ఇలా దయ లేకుండా ప్రవర్తించడం వల్ల మనం కూడా కొత్తగా పాపాన్ని సృష్టించుకున్నాం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు స్వామి. ఎందుకంటే దాసుడు చాలా చోట్ల కొంతమంది మాటల ద్వారా ఇది విన్నాడు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో బయటకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే స్వామి, ఎవరెదురొచ్చారో అంటాడు స్వామి వెంటనే. లేదంటే ఎవడో నీకేదో దిష్టి పెట్టేశాడు, దానివల్ల నీకు ఇది జరిగింది. దానికోసం వెళ్ళి రకరకాల వ్యక్తులను సంప్రదించి అక్కడ మోసపోతూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఏవో పిచ్చి కార్యాలన్నీ చేస్తూ ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. సో అక్కడ ఏంటంటే ఇది నేను ముందు చెప్పిన విషయమే, వాళ్ళ కష్టం వచ్చేసింది అనుకోండి, కష్టాన్ని ఎదుర్కొనేటప్పుడు ఒక ధైర్యంతో ఎదుర్కోవాలండి. ఏమవుతుందంటే కొన్నిసార్లు అయ్యో నాకే రావాలా అని ఆలోచిస్తూ కృంగిపోతారన్నమాట. అలా ఇచ్చాడు భగవంతుడు, నేను చేసిన పనే నాకు ఈరోజు ఫలాన్ని ఇచ్చింది, నేను దీన్ని ఎదుర్కొంటాను అనేటువంటి భావనతో ముందుకెళ్ళాలి. రకరకాల కష్టాలు ఉంటాయండి లోకంలో, ఎవరిని కించపరచాలి అనుకోవట్లేదు. కానీ విషయం అయితే ఇది, వాళ్ళ కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే. తప్పించుకోవడానికి లేనప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటేనే మనము కొంచెం ప్రశాంతతను పొందవచ్చును. అడియన్ స్వామి, అనేక విషయాల్ని మీ ద్వారా ఈరోజు మేమందరం తెలుసుకోవడం జరిగింది స్వామి. ఈ కర్మ సిద్ధాంతం ఎలాంటిది అంటే తవ్వుతున్న కొద్దీ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి స్వామి. ఇక్కడతో ఆగుతుందని కాదు స్వామి. ఇంకొక రోజు దీనిపైన ఏదైనా కామెంట్స్ వస్తే, లేదు అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లాంటిది కూడా ఒకసారి ఈ కర్మ సిద్ధాంతం పైన ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మనం అది కూడా చేయాలని ప్రార్థిస్తూ చేసుకుందాం. ఇది దీంట్లో ఒక్కో విషయం కూడా చాలా లోతైన విషయం. ఇక్కడ మనం పలు స్టేజెస్లో చూసామన్నమాట. కర్మ చేసేటువంటి ఆ స్టేజ్, దాని తర్వాత పుణ్యపాప రూపంగా ఉండేటువంటి ఆ స్టేజ్, దాని తర్వాత ఫలం వచ్చేటువంటి స్టేజ్. ఒక్కో దాన్ని గురించి కూడా ఇంకా చాలా లోతుగా పరిశీలించవచ్చును. గ్రంథాలు ఉన్నాయండి మన సంప్రదాయంలో, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. శ్రీభాష్యం, దానికి వ్యాఖ్యానమైన శృతప్రకాశిక, వాటన్నిటిని కూడా ఇక్కడ బాగా పర్యాలోచన చేస్తే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి అక్కడ, చెబుతూ పోవచ్చు అనమాట. ఎన్నో దృష్టాంతాల ద్వారా విషయాలు మనకు తెలిపారన్నమాట పెద్దలు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని జస్ట్ మనం ఇప్పుడు అలా ముట్టామంతే, స్పర్శించాం, లోతుగా వెళ్ళలేదు. కానీ మనం అర్థం చేసుకోవడానికి కావాల్సిన విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తెలిపాను అనుకుంటాను. ఇక్కడ మరొక విషయం, మన వైష్ణవులము,
వైష్ణవులైన వాళ్ళు వీటి గురించి ఆలోచించేటప్పుడు తనకు ఏదైనా మంచి జరిగితే భగవంతుని యొక్క కృప వల్ల జరిగింది అని, కష్టం ఏర్పడినప్పుడు మనం చేసుకున్న కర్మ ఇలా ఫలితాన్ని ఇస్తుంది అని అనుసంధించుకోవాలి అని అంటూ ఉంటారు. అందుకని వైష్ణవులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు ఇలా అనుసంధించుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ కనుక్కోవాలండి. మన వీక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆఖరిలో స్వామివారు చెప్పినట్లుగా ఏదైనా సందర్భం వస్తే, కష్టమైన సందర్భం అయినా సుఖమైన సందర్భం అయినా, మనము చేసుకున్న పనికి మనమే కారణము అని అర్థం చేసుకొని ఆ కష్టాన్ని మీరి తాము జీవితంలో ఎంత కష్టం ఉన్నా కూడా దాంతోపాటు ఇబ్బంది లేకుండా ఈ కష్టం ఉన్నా కూడా సరే పర్వాలేదు నేను తట్టుకుంటాను అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ తమ యొక్క జీవితాన్ని సాగించాలి అనేటువంటి విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ, మరొక వీడియోలో మనందరం కూడా ఈ విషయం పైన ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీ అందరూ కామెంట్ బాక్స్లో తెలియజేసిన విషయాలతో కలుపుకొని స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి అడియేన్ రామానుజదాస్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.